నార్కాం జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో హాజీపూర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నిన్న పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రైతులు కిసాన్ యాప్ ద్వారా దానికి సంబంధించినటువంటి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. దానిపైన ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఏదైతే పత్తి ఉన్నదో గతంలో చూసుకున్నట్లయితే పత్తి అమ్ముకోవాలంటే దళారులు గ్రామాలలోకి వచ్చి లారీలు పెట్టి అక్కడి నుంచి తరలించుకొని దానికి 7,000 ఉంటే మీ దాంట్లో తేమ శాతం ఎక్కువ ఉందానో లేకపోతే పత్తి నల్లగా ఉందానో ఇంకో రకంగా ఉందా అని చెప్పేసి తక్కువ ధర కొనుక్కొని అక్కడ నుంచి వాళ్ళు మిల్లులకు తీసుకెళ్లి అమ్మేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వం చాలా చొరవ చూపిస్తూ యాప్ను తీసుకొచ్చి యాప్ ద్వారా పత్తిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో మనకు నియర్ బై ఉన్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ అవుతున్నాయో దానికి సంబంధించినటువంటి ధర కూడా అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఆ కేంద్రాల్లో మీరు ఎప్పుడు అమ్మాలనుకుంటారు ఒక డేట్ను బుక్ చేసుకుంటే ఆ డేట్లో మీకు ఒక టైంను కేటాయించబడుతుంది. ఆ టైంకి మీరు అక్కడ తీసుకెళ్తే అక్కడ ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖు అచ్చంపేట మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు ప్రారంభమైంది చైర్మన్ గారి చేతుల మీదుగా. రైతు సోదరులందరికీ మనం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కపాస్ కిసాన్ యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు రైతుల సౌలభ్యార్థం. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ యాప్ని ఏ రోజు వాళ్ళు పత్తి అమ్ముకోవచ్చో వాళ్ళ యాప్ వాళ్ళ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీన్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి కపాస్ కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే యాప్ వస్తుంది. ఆ యాప్లో మొబైల్ ద్వారా ఓటీపీ ద్వారా ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క పత్తి పంట నమోదు వివరాలు అన్నీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు. దాని ద్వారా వాళ్ళు ఫాలో అయ్యి స్లాట్ బుక్ చేసుకొని ఏ రోజు అయితే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు ఏ మిల్లుకైతే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ మిల్లుకి తెచ్చుకునే విధంగా ప్రణాళిక చేశారు. ఆ విధంగా రైతులు అనుసరిస్తే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అది ఇంకొకటి, ఈ వర్షాభావ పరిస్థితులు దీనివల్ల ఈ మాయిశ్చర్ ఏదన్నా ఉంటే రైతులందరూ ఆరబెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళ ఆదేశానుసారం 8 నుంచి 12% వరకు ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికే అనుమతులు ఉన్నవి. కాబట్టి రైతులందరూ దీన్ని ప్రత్యేకంగా గమనించి పత్తిని ఆరబెట్టుకొని 12 లోపు ఉండేటట్టుగా మాయిశ్చర్ తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. 2% నుంచి ఎక్కువ ఉంటే వాళ్ళు కొనడానికి సుముఖంగా లేరు. కాబట్టి రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి 8 నుంచి 12% తేమ ఉండే విధంగా నీట్గా తీసుకురావాలని కోరుచున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం 2024-25 గాను 2,14,000 క్వింటాలను సీసీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 25-26 సంవత్సరం కూడా చివరి పత్తి తీసేంత వరకు సీసీ ద్వారా కొనుగోళ్లను మేము బంద్ చేయమని ఇక్కడ ఉన్నటువంటి సీసీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ రైతు కూడా ఏమో పత్తి కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తారేమన్నటువంటి ఆతృత లేకుండా తమ యొక్క పత్తిని ఆరబెట్టుకొని 12% మించకుండా ఆరబెట్టుకొని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం.